కానీ మేడం, ఈ రాధ వాళ్ళు వస్తున్నారు అంటేనే భయంగా ఉంది మేడం. నిజమైన గాయత్రిని తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రాధ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించి దొరికిపోకు. అయితే ఆ రాధని ఏం చేస్తారు మేడం? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం వర్రీ అవ్వకు. హలో 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 ఛే! కట్ చేసింది. ఈ భ్రమరంబ ఏదీ సరిగ్గా చెప్పదు. ఏదో చేస్తాను అంటుంది, ఏం చేస్తుందో చెప్పదు. ఓం కర్మ కర్మ. మాధవి, అత్తయ్య, అన్నీ సిద్ధం చేశారా? పూజకి సంబంధించిన అన్ని వస్తువులు వచ్చేసాయా? ఏమైనా మర్చిపోయారేమో, ఒక్కసారి చెక్ చేసుకోండి. అన్నీ సిద్ధమయ్యాయి అత్తయ్య. రాధ రాత్రన్నీ సర్దేసి దేవుడి గదిలో పెట్టింది. మాధవి, ముందెళ్ళి దేవుడి గదిలో అన్ని సామాన్లు కారులో పెట్టించు. టైం అవుతుంది, మనం బయలుదేరాలి కదా. అలాగే అత్తయ్య. అందరం గుడికి బయలుదేరుతున్నాం. ఈ భ్రమరంబ గారు ఏదో ప్లాన్ చేస్తా అన్నారు. ఇంకా నాకు అప్డేట్ ఇవ్వలేదు. అసలు ఏం ప్లాన్ చేసుంటుంది? గాయత్రి, అమ్మా గాయత్రి. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నేను బానే ఉన్నాను. ముఖంలో అంత టెన్షన్ కనిపిస్తుంటే ఏమీ లేదంటావేంటి? ఎందుకు దేవకి గాయత్రిని అలా అడుగుతున్నావు? గండాలొస్తాయి, ప్రమాదాలు జరుగుతాయని తెలిస్తే ఎవరైనా ఆనందంగా ఎలా ఉంటారు? ఆందోళనగానే ఉంటారు కదా. ఎందుకమ్మా ప్రతిసారి గుర్తు చేస్తావు? ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అందుకని ప్రతి క్షణం భయపడుతూ ఉంటే ఎలా? ప్రమాదం ఏదైనా ఎదురైతే ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాలి, కానీ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని ప్రమాదం గురించి అనుక్షణం భయపడుతూ కూర్చుంటామా? మన గాయత్రికి ఏమీ కాదమ్మా. కాకూడదనేరా నా బాధంతా. నా మాటలు మీకు చాదస్తంగా అనిపించుండొచ్చు, కానీ నా మనసులో ఎంత బాధగా ఉందో తెలుసా? అత్తయ్య గారి కంగారులో తప్పే ఉంది. మీరు ఆగండి. అవును, ఇంకా ఈ రాధా మనోహర్లు రాలేదేంటి? రాధా మనోహర్! వస్తున్నా మేడం. అందరూ రెడీ అయినట్టే కదా? మాధవి, సామాన్లన్నీ కార్లో సర్దించావా? అన్నీ రెడీ అక్క, మనం బయలుదేరటమే ఆలస్యం. అయ్యయ్యో, బయలుదేరాల్సిన టైం వచ్చింది. ఇంకా మేడం ఏమీ మెసేజ్ కూడా చేయలేదు. ప్లాన్ ఏంటో తెలియకుండా ఎలా? మేడం దగ్గర నుండి మెసేజ్ వచ్చేంత వరకు, ప్లాన్ ఏంటో తెలిసే వరకు ఎలాగైనా బయలుదేరకుండా ఆపాలి. గాయత్రి, బయలుదేరదామా? అలాగే అమ్మా. అందులో అన్నీ పెట్టానక్క. సరే అమ్మా. ప్రయాణానికి ఏకతుమ్ము అశుభం అంటారు.
10 నిమిషాలు కూర్చుని బయలుదేరదాం. కూర్చోండి. మాధవి, నువ్వు వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. కాసేపు కూర్చుని బయలుదేరదాం. కూర్చోండి. పదమ్మా. ఇక బయలుదేరదాం పదండి. అమ్మో, మళ్ళీ తుమ్మాలా లేదా ఏదైనా ప్లాన్ చేయాలా? తుమ్మే బెటర్. హలో, దేవకి స్పీకింగ్. హలో దేవకి మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎవరు మాట్లాడేది? నువ్వు బానే ఉంటావులే. ఎందుకంటే కనిపించకుండా పోయిన కూతురు తిరిగి వచ్చింది. కలగానే మిగిలిపోతాయనుకున్న అవార్డులు వచ్చాయి. మధ్యలోనే ఆగిపోతుందనుకున్న ఆదిపరాశక్తి పూజ అనుకున్నట్లుగానే జరిపించావు. సో నువ్వు బానే ఉంటావు. హలో, ఎవరు నువ్వు? నాకెందుకు కాల్ చేసావు? అమ్మయ్యా, ఎవరు కానీ టైంకి కాల్ చేసి బ్రతికించారు. చెప్తాను దేవకి గారు. పాపం ఏదో హడావిడి ప్రయాణంలో ఉన్నట్టున్నారు. ఓ సారీ. తిరిగొచ్చిన కూతురికి ప్రమాదాలు రాబోతున్నాయి కదా, వాటి నుండి తప్పించుకోవడానికి దేవుడి దర్శనానికి వెళ్తున్నారా? అవన్నీ నీకు అనవసరం. బాయ్. హలో మేడం, మీకు అవసరమైన మ్యాటర్ వినకుండా కాల్ కట్ చేయకండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతారు. అసలు ఎవడ్రా నువ్వు? ఇన్ఫర్మేషన్ ఏంటి? దేవకి, ఫోన్ ఎలా ఇవ్వు. హలో, ఎవరు? తమాషాలు చేస్తున్నారా? ఫోన్ మీ ఆవిడికి ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. వాసుదేవ్, ముందు దేవకి గారికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. నీకేం కావాలి? ఏం లేదు దేవకి గారు, మీరు కన్న కలలు చెరిగిపోతున్నాయి. మీకు వచ్చిన అవార్డులు ఎగిరిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మొత్తానికి భ్రమరాంబ గారు కాల్ చేయించి టెన్షన్ పెట్టిస్తున్నారు. నిజం మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన అవార్డుల మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇప్పుడో రేపో ఎల్లుండో కమిటీ వాళ్ళు గవర్నమెంట్ కలిసి మీ స్కూల్ మీద రైడ్ జరపబోతున్నారు. అందులో కనుక మీ స్కూల్కి అవార్డ్స్ వచ్చేంత స్టాండర్డ్స్ లేవని తెలిస్తే మీ అవార్డుల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఆడిట్లు, ఎన్ని ఇన్స్పెక్షన్లు చేసినా మా ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడూ ఏ తప్పు జరగదు. అవార్డ్స్ రావడానికి కావాల్సిన స్టాండర్డ్స్ మా స్కూల్లో ఉన్నాయి. నువ్వు అనవసరంగా పేరు కూడా చెప్పకుండా శ్రమ తీసుకుంటున్నావు. నాకు తెలుసు మేడం మీ స్టాండర్డ్స్ గురించి. అక్కడ ఏ తప్పు ఉండదు, కానీ ఉన్నట్టు క్రియేట్ చేస్తాం. తప్పు జరిగినట్టు ప్రూవ్ చేస్తాం. అదే నిజమని అందర్నీ నమ్మిస్తాం.
ఇన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వస్తున్న గౌరవం పరపతి మీరు కన్న కలలన్నీ మీ ముందే కూల్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏంటి భయం వేస్తుంది కదా? అది భయం కాదు, నిజం. ఎందుకంటే ఇంకా సేపట్లో అంతా తలకిందులవుతుంది. హ్యాపీ బ్యాడ్ లక్ సూన్. హలో 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 ఛ! భ్రమరాంబ గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు. మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎవరి దేవకి వాడు? తెలీదండి. ఏమంటున్నాడు దేవకి? మన ఇన్స్టిట్యూషన్స్ మీద రైట్ జరిగింది కదా, మనం ప్యాడ్ అని ప్రూవ్ చేసి మనకొచ్చిన అవార్డ్స్ ని వెనక్కి వెళ్లేలా చేస్తానంటున్నాడు. అసలు ఎవరతను? మన మీద ఎందుకంత కక్ష? మొన్న కూడా కమిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది వీడేనేమో. కంప్లైంట్ ఇచ్చింది ఎవరైనా ఆ చేయించింది మాత్రం భ్రమరంబే మేడం. మన ఇంట్లో ఏం జరిగినా ఆ భ్రమరంబ చేసిందేనా? లేకపోతే మనకి శత్రువులు ఎవరున్నారు? మనం నాశనం అవ్వాలని కోరుకునేది ఆ భ్రమరాంబ మాత్రమే. కావచ్చు, కానీ ఇప్పుడు ఫోన్ చేయించింది అనడానికి ఆధారాలేం లేవు కదా. అయినా ఆ భ్రమరంబ చేయిస్తే ఆ చేస్తే ఏమవుతుంది? అవును, మీరెందుకు ఆ భ్రమరామ గురించి స్టాండ్ తీసుకుంటున్నారు? అంటే అది ఆ భ్రమరంబ మన శత్రువే అయినా మనకు ఆధారం లేకుండా ఒక మనిషి మీద నిందలు వేయడం నాకెందుకో నచ్చదు. అందుకే అలా అన్నాను. కొన్ని నిరూపించడానికి సాక్ష్యాలు అవసరం లేదు, మనస్సాక్షి ఉంటే చాలు. మేడం, మనం వెంటనే స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఆడిట్కి ఎవరైనా వస్తే మనం చూపించాల్సిన డాక్యుమెంట్స్ ని రెడీ చేయాలి. అవును దేవకి, మనం వెంటనే వెళ్ళాలి, పదండి. మీరు సూపర్ భ్రమరంబ గారు. మీరు వేసిన ప్లాన్ కి గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఆగండి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అవతల గాయత్రి గండం ముంచుకొస్తుందని దేవుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరిన వాడివి ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారా? అమ్మా, అంటే ఇది ఇంపార్టెంట్ కదమ్మా. ఏదిరా ఇంపార్టెంటు? నీ కూతురి ప్రాణాల కన్నా ఏది ఇంపార్టెంటు? దేవుడి ప్రయాణం మధ్యలో ఆపేస్తే ఎంత అపచారమో తెలుసా? ఏమండి, స్కూల్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. మనం గుడికి వెళ్దాం, పదండి. అంటే గుడి ప్రోగ్రాం కన్ఫర్మ్. సారీ మేడం, మీరు వేసిన ప్లాన్ ఫెయిల్. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా ఎలా? ముందు ఈ రాధా మనోహర్లు రాకుండా చేస్తే సగం టెన్షన్ తీరుతుంది. నానమ్మా, మన స్కూల్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ టైం గుడికి కూడా వెళ్ళొచ్చు. ఎలాగమ్మా? ఏముంది నాన్న, మనం మన ఫ్యామిలీ గుడికి వెళ్దాం. ఈ రాధా మనోహర్లు మన స్కూల్కి వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నా తల్లి, ఎంత బాగా చెప్పావు. నమ్మకమైన పనిమంతులు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు.
ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఇప్పుడు వీళ్ళు రావడం లేదని గుడికొద్దంటావా ఏమిటి? ఆ, మేడం మేము స్కూల్కి వెళ్తాం, మీరు గుడికి వెళ్ళిరండి. అవసరం లేదు రాధా. మ్యామ్, మీరు చెప్పినప్పటి నుంచి రాధే గుడికి వెళ్దాం వెళ్దాం అంటుంది. అయినా ఆడిటర్కి డాక్యుమెంట్స్ చూపించాల్సింది నేను. సో నేను ఒక్కడే వెళ్తే సరిపోతుంది మ్యామ్. మీరు రాధని తీసుకువెళ్ళండి. ఎస్ యువర్ రైట్. మనోహర్ ఉంటే సరిపోతుంది. రాధా, నువ్వు మాతో పాటు రా. మనోహర్, నువ్వు వెళ్ళి చూడు. చేతి కంటుకున్న బబుల్ గమ్ ఎంత కడుక్కున్నా పోదు అన్నట్టు ఇది నన్ను వదిలిపెట్టదు. పదండి పదండి, ఇప్పటికే ఆలస్యం అయింది. పదండి. పదండి. ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? నానమ్మ, కొంచెం వాటర్ తాగొస్తాను. అలాగే, త్వరగా రా. బయలుదేరి ముందు 9, ఇప్పుడేమో ఎక్కిళ్ళం. ఏదో జరుగుతోంది. హలో మేడం, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? ఎందుకంటారేంటి మేడం? మీరు సూపర్ ప్లాన్ వేశారు, కానీ మీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మేడం. అవునా? నా ప్లాన్ నీకెలా తెలుసు? మీరు బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదు మేడం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇంతలో మీరు కాల్ చేశారని పక్కకొచ్చి మాట్లాడుతున్నాను. మీరు బయలుదేరకుండా నా ప్లాన్ మీకెలా తెలుసు? కారు బ్రేకులు తీసిన విషయం నీకెలా తెలిసింది? ఏంటి మేడం మీరనేది? మీ ప్లాన్ కారు బ్రేకులు తీయడమా? అవును. మరి ఆ ఫోన్ కాల్ చేసింది? ఏ ఫోన్ కాల్ సత్య? సరిగ్గా చెప్పు. హలో, దేవకి స్పీకింగ్. మన ఇన్స్టిట్యూషన్స్ మీద రైట్ జరిగింది కదా, మనం బ్యాడ్ అని ప్రూవ్ చేసి మనకొచ్చిన అవార్డ్స్ ని వెనక్కి వెళ్లేలా చేస్తానంటున్నాడు. ఇంకా ఫోన్ కాల్ మీరే చేయించారు అనుకున్నాను మేడం. ఆ ఫోన్ కాల్కి నాకు సంబంధం లేదు. మరి వాళ్ళకి మీరు కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా మేడం? మంచి వాళ్ళకి అందరూ శత్రువులే సత్య. యథార్థవాది లోక విరోధి అని అందుకే అంటారు. అయ్యో మేడం, నాకేమీ అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పేది మాత్రం బాగా అర్థం చేసుకో. దేవకి వాళ్ళు రెగ్యులర్గా వెళ్లే కారు బ్రేకులు తీయించాను. నువ్వు ఎలాగైనా ఆ కారులో కాకుండా వేరే కారులో కూర్చో. ఆ రాధని మాత్రం దేవకితో పాటు కూర్చునేలా చెయ్యి. అర్థమైందా? అయ్యింది మేడం, నేను చూసుకుంటాను. గాయత్రి, గాయత్రి, త్వరగా రామ్మా, టైం అవుతుంది కదా. మేడం, సరే మేడం, బామ్మ పిలుస్తుంది, నేను వెళ్తాను. ఓకే సత్య, జాగ్రత్త. సరే మేడం. ఈ రోజుతో ఆ రాధా దేవకిలకి భూమి మీద నూకలు చెల్లాయి. దీని నుంచి తప్పించుకోవడం అసంభవం.
పాపం గుళ్ళో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి రావాలని బయలుదేరారు. కానీ భ్రమరంభ ప్లాన్తో ఏకంగా ఆ స్వర్గంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. హ్యాపీ జర్నీ. గాయత్రి రామ్మ, త్వరగా టైం అయిపోతుంది. సరేనన్నా. నాన్న, నేను నానమ్మ వాళ్ళతో పాటు వస్తాను నాన్న. ఎందుకమ్మా? వెళ్ళి రాధ పక్కన కూర్చో. ప్లీజ్ నాన్న. పర్లేదులేండి. గాయత్రి నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అమ్మా.